వీళ్ళ గేయ కావ్యం మీద మా కాకతీయ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ బీఓఎస్ అదేవిధంగా ఈసీ మెంబర్ చిరరాజన్న స్పందన. ఈనాటి కాకతీయ కళల జాతర ప్రపంచానికి కాకతీయుల యొక్క చరిత్రను సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఈ సాయంకాల సమయంలో మరి చేతన కళావేదిక అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సామాన్య గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఈ కళల జాతర జరుగుతున్నందుకు కాకతీయ యూనివర్సిటీ గడ్డపై మరి కాకతీయ యూనివర్సిటీ అందరికీ కూడా మీకు స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని మీదేసుకొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఈ నేలపైన ఇదే కాకతీయుల 800 ఏళ్ల కాకతీయుల చరిత్ర సంస్కృతి మరొకసారి కళలు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి కళాకారులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు పేరు పేరున. మరి ఏదైతే వరంగల్ సీనన్న గారి యొక్క మరి కావ్యాన్ని మరి కాకతీయ యూనివర్సిటీలో మరి ఒక తెలుగు విభాగం బీవై చైర్మన్ గా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అది సాహిత్యంలో మరి ప్రపంచాన్ని జయించేటువంటి సాహిత్యం మరి వరంగల్ చిన్న దగ్గర ఉన్నది కాబట్టి ఆ యొక్క పుస్తకాన్ని కూడా కాకతీయ యూనివర్సిటీ మరి వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో మేము పుస్తకాన్ని ఆ కావ్యాన్ని ఆవిష్కరిస్తాం. అదేవిధంగా ఆ కావ్యాన్ని మరి రాబోయే రోజులలో విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కళలు మరి భావి తరాలకు అందే విధంగా మరి ఆ తెలంగాణ నూరేళ్ల ఆ మా ఊరు అనే యొక్క కావ్యాన్ని మరి భారత విద్యార్థులకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలలో కూడా ఆ యొక్క సీనన్న గారి యొక్క కావ్యాన్ని చేర్స్తామని, అదేవిధంగా ఇక్కడ కాకతీయ కళల జాతర సందర్భంగా మేము ఒకటే అనౌన్స్ చేస్తూ ఉన్నా, ఇలా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక అవకాశం నాకు వచ్చింది. పాలక మండలి సభ్యులుగా తెలుగు విభాగం బీవై చైర్మన్గా ఇవాళ మరి ఫైన్ ఆర్ట్స్ ఏదైతుందో ఆ ఆర్ట్స్ మ్యూజిక్ సంబంధించింది కూడా తెలుగు విభాగంలో మరి గౌరవ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు పాలక మండలి సభ్యులతో చర్చించి ఆ యొక్క కోర్సును కూడా మరి ఇలా కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడతామని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది జాతర అంటే ఇలా కళలు అంతరించిపోతే ఆ సమాజం అంతరించిపోతుంది. కళలను ఎప్పుడైతే కళాకారులను ఎప్పుడైతే మనం గౌరవించుకుంటున్నామో ఆ సమాజం మరి మరో 5000 సంవత్సరాలు ఆ యొక్క సమాజం బతుకుంటుందని చెప్పేసి కళాకారులను ఎప్పుడు కూడా మనం అందరం కూడా వారి యొక్క పోషణగా మనం ఉండాలి. కాకతీయ కళలు మరి రాణి రుద్రమదేవి యొక్క పౌరుషత్వం, కాకతీయుల చరిత్ర మరి వారి యొక్క భావి భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ఇంతమంది కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి ఆకుల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మరి సామాన్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా తమ్ముడు ఉద్యమకారుడు జోరిక రమేష్ గారు కానీ, అదేవిధంగా అందరికీ పేరు పేరున కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే వేదిక పైన వందలాది మంది విద్యార్థి జాతీయ భావాలు పెంపొందించినటువంటి గుజ్జుల నర్సయ్య సార్ గారి యొక్క పేరు మీద ఇలా ఒక అవార్డు ఇవ్వబోతున్నందుకు మరి నాగేశ్వరరావు గారిని నా ఉదయపూర్వకంగా, ఎందుకంటే మా గుజ్జుల నర్సయ్య సార్ అంటే మాకు ఒక దేశభక్తి కలిగినటువంటి 100 మందిని మరో స్వామి వివేకానంద పేరు కలిగినటువంటి గుజ్జుల నర్సయ్య సార్ గారి పేరు మీద ఇలా అవార్డు ఇవ్వడం అనేది మరి నాగేశ్వరరావు గారికి మరి అది కృతజ్ఞత తెలియజేస్తున్నా. అట్లాగే మరి తెలంగాణ గడ్డ అంటే జానపద అడ్డ, అలాంటి అడ్డలో ఉన్నటువంటి సారంగపాణి శంకరన్నల పేరు మీద కూడా మరి ఒక్కొక్కరి పేరు మీద కూడా 50,000 రూపాయలతోటి 17వ తారీఖు నాడు కిలా వరంగల్లో మరి పెద్ద ఎత్తున ఇంకా 1000 మందితో కిలా వరంగల్లో కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో నిర్వహించి వారికి కూడా మరి 50,000 రూపాయలు ఒక బహుమతిగా ఇస్తున్నటువంటి మా చేతన కళావేదిక టీం అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాకతీయ. జై కాకతీయ. థ్యాంక్ యూ రాజన్న.